హాయ్ అండి. జీవితంలో రామాయణం. భార్యాభర్తలు ఎలా బ్రతకాలో నేర్పినటువంటి అవతారం రామావతారం. అన్నదమ్ములు ఎలా బ్రతకాలో నేర్పినది రామావతారం. తండ్రి కొడుకులు ఎలా బ్రతకాలో నేర్పిన అవతారం రామావతారం. ఒక ఉద్యోగి యజమాని ఎలా బ్రతకాలో నేర్పిన అవతారం రామావతారం. చిట్ట చివరికి ఎంత కష్టం కడుపులో ఉన్నా రాజారాముడిగా సింహాసనం మీద కూర్చోవలసి వస్తే ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించగలిగినటువంటి ధర్మాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి సంపూర్ణత్వాన్ని సంతరించుకొనగలిగినటువంటి స్థితిని పొందినటువంటి అవతారం రామావతారం. మీకు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలో ఎక్కడ ఏ విషయం గురించి అనుమానం వచ్చినా మీకు రామాయణ జీర్ణమైతే మీకు వెంటనే శ్రీరామాయణ జ్ఞాపకానికి వస్తుంది. అప్పుడు రాముడు ఇలా ప్రవర్తించాడని మీకు జ్ఞాపకం వస్తుంది. రామాయణం మీకు జీర్ణమైతే మాట